అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథలు అక్బర్ బీర్బల్ కథలలో చిన్ని చిన్ని సంఘటనలు. అయితే మరి కథలోకి వెళ్దామా? ధైర్యం, పిరిగితనం. ఒకసారి అక్బర్ ఆస్థానంలో ఉన్న పండితులను ఉద్దేశించి, ఈ ప్రపంచంలో ఎవరు ధైర్యవంతులు, ఎవరు పిరికివారు అని ప్రశ్నించాడు. అక్బర్ ప్రశ్న గురించి ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు. కొంచెం సేపటికి తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. అయితే ఎవరి సమాధానం అక్బర్కి అసలు సంతృప్తి ఇవ్వలే. అప్పుడు అక్బర్ బీర్బల్ వైపు చూసి, బీర్బల్, నా ప్రశ్నకు నువ్వు కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయావా అని అడిగారు. బీర్బల్ వెంటనే, మహారాజా, మీ ప్రశ్నకు సరైన సమాధానం రేపు చెప్తాను, అందుకు నాకు అనుమతి ఇవ్వండి అని అడిగాడు. అక్బర్ అందుకు అంగీకరించాడు. బీర్బల్ రెండో రోజున ఒక స్త్రీని తనతో పాటు తీసుకొచ్చాడు. బీర్బల్ పక్కన ఉన్న స్త్రీని చూసి అక్బర్, ఆమె ఎవరు, ఆమెకి ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చిందా ఏమిటి అని అడిగాడు. అలాంటిది ఏం లేదు మహారాజా, నిన్న మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం కోసము నేను ఈమెను సభకు తీసుకొచ్చాను అని చెప్పి ఆమెను అక్బర్ చూపిస్తూ, ఈ ప్రపంచంలో మొత్తం స్త్రీలు అంత భయంగల జీవి మరొకటి లేదు. పిల్లులు, ఎలుకలు, చివరికి చిన్ని క్రిమికీటకాలు కూడా చేసే శబ్దానికి కూడా ఆడవాళ్ళు భయపడిపోతారు. అందుకే నా అభిప్రాయంలో స్త్రీయే ఎక్కువ పిరిగితనంతో ఉంటుంది. అయితే స్త్రీకి ఇంకో కోణంలో కూడా ఉంది. స్త్రీ ఏ పనైనా సరే చెయ్యాలనుకుంటే తప్పనిసరిగా చేసేస్తుంది. దేన్ని లెక్క చేయదు. ఎంతో ధైర్యవంతంగా చేస్తుంది. ఆ పని చేయడం వల్ల తను చచ్చిపోతానని అనుకున్నా కూడా ఆమె ఆ పని చేయకుండా ఉండదు. ఆ పనిలోనే విజయం కూడా సాధిస్తుంది. అందువల్ల అత్యంత ధైర్యవంతురాలు కూడా స్త్రీయే అని చెప్పచ్చు. అంటే కొంతమంది పిరికి వాళ్ళు ఉంటారు, కొంతమంది ధైర్యవంతులు ఉంటారు. బీర్బల్ ఇచ్చిన వివరణకి తర్వాత అతని మాటలను అక్బర్ కాదనలేకపోయాడు. అలాగే బీర్బల్ను అభినందించకుండా ఉండలేకపోయాడు. మరొక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేని? దిలావర్ ఖాన్ కోరిక. అక్బర్కి ఒక బావమతున్నాడు. అతని పేరు దిలావర్ ఖాన్. అతడికి మంత్రి కావాలన్న కోరిక బలంగా ఉంది. బీర్బల్ని మంత్రిగా తీసేసి ఆ స్థానంలో తను మంత్రిని చేయమని దిలావర్ ఖాన్ అక్బర్ని అడిగాడు. ఆ విషయం విన్న అక్బర్ నవ్వుకున్నాడు. దిలావర్ ఖాన్ తన బహుమతి కావడం వల్ల అతన్ని ఆట చేయాలని అనుకున్నాడు. అక్బరు ఆ విషయంలో మనసులో ఉంచుకుని దిలావర్ ఖాన్ ఇలా అన్నాడు. దిలావర్ ఖాన్, మంత్రి కావడం అంటే సామాన్య విషయమా? మంత్రి కావాలనుకున్న వాడికి ఎన్ని రంగాల్లో పరిజ్ఞానం ఉండాలి, అలాగే హాస్య దృష్టి ఉండాలి, మంచి మాట నేపథ్యం ఉండాలి, ఎదుటివాళ్ళ ముఖం చూసి వాళ్ళ మనసులో ఉన్న భావాల్ని కనిపెట్టే నైపుణ్యం ఉండాలి. కాబట్టి ఇవన్నీ నీకున్నాయా లేవో నాకు తెలియాలి. అందుకే రేపు నీకు ఒక పరీక్ష పెడుతున్నాను అన్నారు. రేపటి సభలో నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పినట్లయితే నిన్ను మంత్రిగా నియమిస్తాను. అలా కాకపోతే ఇక నువ్వెప్పుడు కూడా నన్ను మంత్రి పదవి గురించి ఆలోచన చేయకూడదు. ఇంటి దగ్గర మామూలుగా ఉండిపోవాలి అన్నాడు. దిలావర్ ఖాన్ అందుకు, సరే బావగారు, అలాగే చేద్దామండి అన్నాడు. రెండవ రోజు అనుకున్నట్టుగానే దిలావర్ ఖాన్ సభకు వచ్చాడు. దిలావర్ ఖాన్పై అక్బరు తన ప్రశ్న అడిగాడనమాట. దిలావర్ ఖాన్, ఇప్పుడు ఈ సభలో ఉన్న వాళ్ళందరిలో ఒక్కొక్కరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు అని అడిగాడు అక్బర్. ఆ ప్రశ్నకు దిలావర్ ఖాన్ ఆశ్చర్యపోయాడు. ఇదేం ప్రశ్న? ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు అనుకుని, ఈ ప్రశ్నకు సమాధానం దేవుడు తప్ప మరెవరూ సమాధానం ఇవ్వలేరు అన్నాడు. అందుకు అక్బర్, నువ్వు చెప్పలేకపోవచ్చు అని బీర్బల్ వైపు చూశాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, ఇటువంటి సాదాసీదా ప్రశ్నలకు జవాబులు చెప్పడం నాకు ఇష్టం లేదు. అయితే నేను మీ ప్రేమ ఆప్యాయతలను కోరుకునేవాడిని. మీరు చెప్పమంటే ప్రశ్నకు సమాధానం చెప్తాను అన్నాడు. బీర్బల్ మాట్లాడే పద్ధతి చూసి కోపం తెచ్చుకున్న దిలావర్ ఖాన్, అది సాదాసీదా ప్రశ్న అనే నీ ఉద్దేశమా అని రెట్టించాడు.
వెంటనే సమాధానం చెప్పమని బీర్బల్ని ఆదేశించారు. మహారాజా, సభలో వాళ్ళందరూ మీ పాలనలో సుభిక్షంగా ఉండాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు, అందరూ మన దేశ సంక్షేమాన్ని గురించి, మీ కుటుంబం గురించి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు అని సమాధానం చెప్పాడు. బీర్బల్ చెప్పిన సమాధానం విన్న వెంటనే అక్బరు తన ఆస్థానంలో ప్రజల వైపు చూశాడు. అందరూ అవునట్టు తలలోపి, మహారాజా, మీ పాలనలో మీరు మన దేశంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అని ఒకే ముక్తకంఠంతో చెప్పారు. అక్బరు ఎంతో ఆనందపడ్డాడు అన్నమాట. మరొక చిన్న సంఘటన చెప్పుకుందామా అయితేనే, ప్రకృతి విరుద్ధమైన అంశాలు. ఒకసారి అక్బర్ తన సభలో, నేను ఏది చేయాలనుకుంటే అది చేయగలను, అందు గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయం నాకు కావాలి అని అడిగాడు. రాజుగారు అనుకున్నది చేయగలరని అందరికీ తెలుసు. అలాగే రాజు చేయాలని గట్టిగా అనుకుంటే, ఆలోచించుకుంటే ఎంతటి కష్టాన్నైనా, ఎంత కష్టమైన పనైనా సరే చేయగలరని అందరికీ విశ్వాసం ఉంది. అందువల్ల మహారాజా, మీరు ఈ దేశానికి చక్రవర్తులు, ఏ పనైనా సులువుగా చేస్తారు, ఆ సామర్థ్యం మీకుంది అని సభికులందరూ ప్రకటించారు. సభికులకు మాటలకు అక్బర్ ఎంతో ఆనందించాడు. అయితే బీర్బల్ వారి మాటలతో ఏకీభవించలేదు. అందువల్ల అతను మౌనంగా ఉండిపోయాడు. బీర్బల్ మౌనాన్ని తెలుసుకుని అక్బర్, సభికుల మాటలతో మీ ఆమోదం ఉన్నట్టు అనిపించట్లేదు, మీ అభిప్రాయం ఏంటో తెలియపరుస్తారా అని బీర్బల్ని అడిగాడు. అప్పుడు బీర్బల్, మహారాజా, మీరు ఏ పనినైనా చేయగలరు, సమర్థులే. అయితే ప్రకృతి విరుద్ధంగా ఏ పనినైనా చేయడం మీకు సాధ్యం కాకపోవచ్చు అని సమాధానం చెప్పాడనమాట. అయితే బీర్బల్ మాటలు విన్న అక్బర్ కంగుతిన్నాడు, సందిగ్ధంలో పడిపోయాడు. కొంతసేపటికి తేరుకుని, నేను తలుచుకుంటే ఒక్క ఆజ్ఞలో ఒక్క నెలలో 60 రోజులు ఉండేటట్టు చేయగలను, ఇది ప్రకృతి విరుద్ధమైన విషయం కదా అని అక్బర్ రెట్టించాడు. అందుకు బీర్బల్, మహారాజా, మీ నిర్ణయాన్ని మహా అయితే ఈ దేశంలో అమలుపరుస్తాం. చంద్రోదయం 60 రోజుల్లో 30 రోజుల్లో మాత్రమే అవుతుంది. 15 రోజులు మాత్రమే చంద్రుడు కనిపిస్తాడు, మరో 15 రోజులు అంతర్ధానం అవుతాడు. 30 రోజులతో పాటు చంద్రుడు ప్రకాశించినట్లయితే ఈ దేశ ప్రజలందరూ ఆనందిస్తారు. అలా మీరు చేయగలిగితే చేయండి. చంద్రుడు కూడా సృష్టికర్త, నియమానికి విరుద్ధంగా ప్రకాశిస్తున్న విషయం మేము నెచ్చుకుంటున్నాం అని బదులు చెప్పాడు. బీర్బల్ మాటల వాస్తవం అక్బర్కి అర్థమైంది. అవును కదా, ఒక నెలలో 15 రోజులు సూర్యోదయం, 15 రోజులు చంద్రోదయం ఉంటాయని తెలుసు కదా, పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు ఉంటాడని తెలుసు కదా, నేను ఎందుకు ఇలా వాదిస్తున్నానని అనుకున్నారు. ప్రకృతి నియమాన్ని ధిక్కరించడము అసాధ్యమైన విషయమే అని ఆయన తెలుసుకున్నాడు. దాంతో బీర్బల్ తెలివితేటలను మరొకసారి అతడు అభినందించాడన్నమాట. కుక్క కాటుకి చెప్పు దెబ్బ. అక్బర్ బహుమరుదైన దిల్వర్ ఖాన్కి గర్వం ఎక్కువ. అందరూ తనను గౌరవించాలని అతడి ఉద్దేశం. అలా గౌరవించిన వాళ్ళందరినీ అతను ఏదో రకంగా శిక్షిస్తూ ఉండేవాడు. అందువలన అతడికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడడానికి సాహసించేవాడు కాదు. ఒకరోజు దిల్వర్ ఖాన్ బీర్బల్ని చూసి, పండిట్జీ, నేను మీ భార్యను యమునా నది ఒడ్డును చూశాను. నిజంగా ఆమె చాలా అందంగా ఉంటుంది, మహా అద్భుత సౌందర్య రాశి. ఆ మాటలు బీర్బల్కు విపరీతమైన కోపం వచ్చింది. అతని గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, నా భార్య అంత అంతగత్తె కాదు. నేను నిన్న కాక మొన్న అంతఃపురంలో మీ భార్యను చూశాను. అప్పటి నుండి నా మనసు చెదిరిపోయింది. ఆమె ప్రతి క్షణము నా కల్లోకి వస్తోంది. నేను అసలు నిద్రపోలేకపోతున్నాను. ఎంత అందం, ఎంత అందం, ఎంత శరీరం. నా భార్య ఆమెలో పోల్చుకోవడానికి కూడా పనికిరాదు అని ఒకంత నాటకీయంగా స్వరంగతో అన్నాడు బీర్బల్. దాంతో దిల్వర్ ఖాన్ నోటి వెంట మాట రాలేదు. ఆ విషయం మొత్తాన్ని బీర్బల్ అక్బర్తో చెప్పి తనని క్షమించమని అడిగాడు. బీర్బల్ చేసిన పనికి అక్బర్ నవ్వుకున్నాడు. అంతేకాదు, దిల్వర్ ఖాన్ బాగా పొగరబోతు. అటువంటి వాడికి సరైన గుణపాఠం నేర్పాడు బీర్బల్ అని అనుకున్నాడు. దాంతో బీర్బల్ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే మరి తెలుగువారి దీపకాంత్కి లైక్ చేసి, షేర్ చేసి,
సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి.